హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ట్యూట్స్. నేను ఈ రోజు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫ్రమ్ లెవెల్ జీరో నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. చాలామందికి సందేహం ఉంటుంది, ఏంటంటే అది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా అంటే రాయటం చదవటం అవసరం లేదండి. మీరు విన్నా చాలు, నేను చెప్పే మెథడ్ ద్వారా మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషలో మీరు మాట్లాడేస్తారు. మరొక విషయం, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమంటారంటే మీకు గ్రామర్ రావాలి, లేకపోతే మీరు ఈ బుక్స్ని చదవాలి, ఇలా ఫాలో అవ్వాలి, అలా చేయాలని చెప్పని కొన్ని సలహాలు ఇవ్వడం ద్వారా ఆ సలహాలను మీరు సగం తీసుకోవడం ద్వారా ఏమవుతుందని చెప్పంటే ఈ ఉన్న లాంగ్వేజ్ కూడా పోతుందన్నమాట వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ, అంతేకాకుండా ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఈవెన్ టీచర్స్ కావచ్చు, if you really want to learn English, and this is the real platform, I will make you to speak English within 3 months if you follow my lessons. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి ఏమేం కావాలో చర్చించుకునే ముందు అసలు ఇంగ్లీష్ భాష అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ఇంగ్లీష్ భాషని మనం మాట్లాడడానికి మనకి ఏం కావాలో ముందుగా చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఏముందంటే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, అంతే కదండి. ఇంగ్లీష్ భాష ద్వారా, ఇంగ్లీష్ రావడం ద్వారా కదా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో మనము మాట్లాడగలము. అయితే ఒక భాషలో, ఏదైనా భాషలో కావచ్చు, ఇంగ్లీష్ భాషలో కావచ్చు, ఏమేమి ఉంటాయో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, ఒక భాషలో ఏముంటాయంటే ఫస్ట్ వన్ గ్రామర్ ఉంటుంది, సెకండ్ వన్ వొకాబులరీ ఉంటుంది, 3 ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, 4 వచ్చేసి యూసేజ్ ఉంటుంది. ఏ భాష అయినా మీరు తీసుకోండి, ఇందులో ఉండేవి ఈ 4 మాత్రమే. ఓకే, సో ఈ భాషలో గ్రామర్ అనే దాన్ని మనం తెలుగులో ఏమంటారంటే వ్యాకరణం అంటారు. ఈ వ్యాకరణాన్ని మనం ఇంకా మంచిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రూల్స్. ఏ విషయాన్ని ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎలా రాయాలి అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఈ గ్రామర్లో ఉంటాయి. ఇవి మనం కొన్ని తెలుసుకోవాలి, కానీ రూల్స్లా నేర్చుకోకూడదు. వీటిని ఎలా నేర్చుకోవాలని చెప్పంటే మనము ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ వెళుతూ అందులో మనం తప్పులు చేస్తూ ఆ తప్పుల్ని మనము సరిదిద్దుకొని మనము ఇంగ్లీష్లో గ్రామర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ గ్రామాటికల్ స్కిల్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ గ్రామాటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి రాయటం కానీ చదవటం కానీ మీకు అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వొకాబులరీ అని చెప్పంటే తెలుగులో పదకోశం అని చెప్పంటారు, లేదా స్టాక్ ఆఫ్ వర్డ్స్. అంటే మీ దగ్గర ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ సిచ్యువేషన్కి మీరు ఏ వర్డ్స్ మీరు ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే వొకాబులరీ కిందకి వస్తాయి. ఈ వొకాబులరీ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పే చేయాల్సి ఉంటుందండి. ఇలా మీరు కాన్సన్ట్రేషన్ పే చేయగానే ఏ సిచ్యువేషన్కి మీరు ఏ వర్డ్స్ మీరు ఉపయోగిస్తున్నారో తద్వారా ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మనము మంచి ఇంప్రెషన్ కొట్టడానికి అవకాశం ఉంది. ఈ వొకాబులరీ కూడా నేను మీకు నేర్పిస్తాను. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్. చూడండి, ఈ పదాన్ని ఇంగ్లీష్లో చాలామంది తప్పుగా పలుకుతూ ఉంటారు, ప్రొనౌన్సియేషన్ అంటారండి. ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ అనే పదం లేదు, ప్రొనౌన్సియేషన్ అనే పదం మాత్రమే ఇక్కడ ఉంది. ప్రొనౌన్ అండ్ ప్రొనౌన్స్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటంటే ఉచ్చారణ, మీరు మాట్లాడే విధానం. అంటే ఇంగ్లీష్ని ఇంగ్లీష్లానే మాట్లాడాలి, తెలుగుని తెలుగులానే మాట్లాడాలి. ఈ తెలుగుని ఇంగ్లీష్ని రెండింటినీ క్లబ్ చేయొద్దు. అంటే కమింగా, గోయింగా, ఈటింగా, స్లీపింగా, డ్రింకింగా అలాగా మనము మాట్లాడొద్దు. అంటే వెళ్తున్నావా, వస్తున్నావా, తింటున్నావా, ఉంటున్నావా అని మనం తెలుగులో ఎలా అయితే మాట్లాడతామో అలానే మనం ఇంగ్లీష్ని, మనం ఈ తెలుగు యొక్క భాషా ప్రభావాన్ని ఇంగ్లీష్పై మనం చూపించకూడదు. అలా మాట్లాడినప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడి కూడా వ్యర్థమైపోతుంది, నవ్వులు పాలవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రొనౌన్సియేషన్ మీద క్లాసెస్ కూడా నేను మీకు తీసుకుంటాను. చాలా చక్కగా అండ్ త్వరగా ఈజీగా మీకు అర్థమవుతాయండి ఈ ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ కూడా. తర్వాత యూసేజ్ అంటే ఏంటంటే మీరు ఈ రూల్స్ని తెలుసుకున్న తర్వాత ఈ పదకోశాన్ని మీ దగ్గర పెట్టుకొని చక్కటి ఉచ్చారణ ద్వారా మంచి యూసేజ్ మీకు వస్తుంది. ఈ మంచి యూసేజ్ మీకు రావడం వలన ఏ సిచ్యువేషన్కి మీరు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా మీరు తయారవుతారు. తద్వారా మీకు సమాజంలో మంచి గుర్తింపు, మంచి హోదా రావడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంది. సో ఇవేనండి ఫ్రెండ్స్, మనకి భాషలో ఉండేవి 4 రకాలు. ఏంటంటే గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, యూసేజ్. మీకు ఒక భాషని మంచిగా మీరు ఉపయోగించుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి, తర్వాత కొంచెం పదకోశం మీకు కావాలి,
తర్వాత మీకు మంచి ప్రొనౌన్సియేషన్ అంటే మంచి ఉచ్చారణ అనేది మీకు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే మంచి యూసేజ్ మీ దగ్గర ఉంటుంది. తద్వారా మీరు ఇంగ్లీష్ భాషని బాగా మాట్లాడొచ్చు, ఎదుటి వ్యక్తులు మీరు బాగా ఇంప్రెస్ చేయొచ్చు. సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్ ఫ్రెండ్స్. మీరు నా క్లాసెస్ని ఫస్ట్ నుంచి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అవడమే కాకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి డౌట్స్ మీకు క్లాసెస్ చూస్తున్నప్పుడు కానీ లేదంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మీకు వచ్చిన వెంటనే మీరేం చేయాలంటే కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసే ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను. చదివి ప్రతిదానికి రెస్పాన్స్ ఇవ్వడం, తర్వాత అవసరమైన వాటికి ఇక్కడ ఇలానే ఆన్లైన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ పీపుల్, దోస్ హూ వాంట్స్ టు రియల్లీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. I'll be with you. Thank you for watching this video. This is Dr. V. Rajesh signing off. Bye.